కాబట్టి ప్రతి భక్తి పరునికి మంచివారు అని అనిపించుకునే వారికి, ఎందుకంటే చెడ్డవారిని చూచి వ్యసన పడుతున్నామంటే కూడా మనం కూడా చెడ్డవారమే. కాబట్టి దేవుని దృష్టిలో అలాంటి చెడ్డవారముగా ఉండి దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అయితే నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. అంతేకాదు 17వ వచనంలో అంటున్నాడు, భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు. మనల్ని కాపాడాలి కదా. ఏమండి, భక్తిహీనులు దుష్కార్యములు చేసేవారు ఎలా అయిపోతారంటే వారు పచ్చగడ్డి వలె ఎండిపోతారు. నిర్దోషుల చర్యలు యెహోవా గుర్తించినప్పుడు ఆయన నీతిమంతులుగా మనం ఉంటే, నీ దేవుడు చెప్పినట్లుగా దేవుని వాక్యములో ఉన్నట్టుగా మనం ప్రవర్తిస్తే ఆయన ఏమంటాడో తెలుసా? ఇదిగో మీరు నీతిమంతులుగా ఉంటే మిమ్మల్ని యెహోవాయే సంరక్షిస్తాడు. ఎవరు సంరక్షించాలి మనల్ని? ఎవరు కాపాడాలి మనల్ని? ఎవరు క్షేమముగా ఉంచాలి? ఎవరు భద్రంగా ఉంచాలి మనల్ని? అంటే మనల్ని మనం కాపాడుకుంటామా? కాపాడుకోలేం. మన చేతుల్లో ఏమీ లేదు. వారి క్షేమము వారి చేతిలో లేదు. వారి కత్తి వారికి జయం ఇవ్వలేదు. వారి బాహు వారిని ముందుకు నడిపించలేదు అని ఇశ్రాయేలీల గురించి దేవుడైన యెహోవా సెలవిస్తాడు. కాబట్టి ఎవరు సంరక్షించాలి మనల్ని? అటువంటి దేవుని కలిగి ఉన్నందుకు దేవుని స్తుతిద్దామా? చెప్పండి హల్లెలూయా. ఏమండి, మనం అందరం కాపాడబడలేదా? ఆయన కాపాడితేనే ఈరోజు వరకు ఇలాగూ సజీవులుగా ఉన్నాం. అంతేకాదు ఆయన అంటున్నాడు, అలాంటప్పుడు ఆయన 4వ వచనంలో 3వ వచనం చదువుతామా? యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి వాళ్ళకి. ఎవరికి మేలు చేయాలి? ఎవరికి మేలు చేయాలి? ఎవరికి మేలు చేయాలి? పైన వచనం రాయబడి ఉంది ఏమనంటే, చెడ్డవారిని చూచి వ్యసన పడొద్దు, వారికి నువ్వు కీడు చేయొద్దు, వాళ్ళు కీడు చేశారని నువ్వు కీడు చేయొద్దు, అయితే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము అన్నారా? అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఏమండి, కోరిక లేని మనిషి అంటూ లేడు. ఏదో ఒక కోరిక ఉంటుంది వారి హృదయాల్లో. ఆ కోరికలు తీర్చబడాలంటే ముందు మనము చేయవలసిన పని ఏంటయ్యా అంటే, చెడ్డవారిని చూచి వ్యసన పడకూడదు, చెడ్డవారిని చూచి మచ్చర పడకూడదు, దుష్కార్యములు చేయు వారిని చూచి మనం ఎటువంటి పరిస్థితిలో కోపపడకూడదు. అప్పుడు మన హృదయ వాంఛలేంటో దేవుడు తీరుస్తాడు. అంతేగాని వారు చెడ్డవారిగా ఉన్నారండి, నేను కోపపడడం సరియేనండి అని అనకూడదు. దేవుని వాక్యం అందుకు ఊరుకోదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన కోరికలు నెరవేర్చాలి అంటే, మన కోరికలు తీర్చాలి అంటే, మన ఆలోచనలు నెరవేర్చబడాలి అంటే దేవుడు చెప్పేది ఏంటయ్యా అంటే, ఇదిగో మీరు ఆగండి, మీరు కోపపడబాకండి, మీరు వ్యసన పడబాకండి. వారు మంచివారే కాకపోవచ్చు, మీ నీతి చూపించండి, మీ నీతి కార్యాలు చూపించండి. అప్పుడు మీరేమవుతారో తెలుసా? 6వ వచనం చదువుకుందామా? ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వము. ఎవరు చేస్తారా పని? ఎవరు చేస్తారు? దేవుడే చెప్తాడు. ఇదిగో వెలుగు వలె నీతి కనబడతా ఉంటుంది. ఏమండి, వెలుగుకు చీకటికి ఏమి సంబంధం లేదు. వెలుగులో ఏ కార్యము చేసినా ఏం చేసినా సరే కనబడతా ఉంటుంది. అది మరుగు కాదు. మీరు చేసిన చెడ్డవారికి, దుష్కార్యములు చేసేవారికి మీ మంచితనం, మీరు చేసే మేలు కనబడతానే ఉంటుంది. ఏమండి, మనం అనుకుంటాం గుర్తించరండి. కాదు, వాళ్ళు గుర్తించకపోయినా దేవుడు గుర్తించేటట్లుగా, కనబడేటట్లుగా చేస్తాడు. మన వంతు ఏంటయ్యా అంటే, మేలు చేయడం పొందదగిన వారికి చేయకుండా మానకూడదు.
అటువంటి వారి వెలుగు నీతి వెలుగు వలె కనబడుతుంది. అంతేకాదు మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వము. మధ్యాహ్నం ఇప్పుడు ఎక్కడైనా చీకటిగా ఉందంటారా? బయట సూర్యుడు ఉదయించినంత మేరకు చీకటి ఎక్కడా కనపడట్లా. మధ్యాహ్నం ఒకవేళ కొద్దిగా మసగబారితే మేఘాలు అడ్డొచ్చినాయండి అని అంటాం. మన నీతి మన నిర్దోషత్వము దేవుడు అలాగున చూపించునుగాక. ఎలా కనపడాలి మన నీతి? మధ్యాహ్నపు వెలుగు వలె మన నీతి కనబడాలి. మధ్యాహ్నము వెలుగు వలె మన నిర్దోషత్వము కనబడాలి. ఏమండి, వారికి ఎంత కీడు చేసినా వారైతే మనకు కీడు తలంచరండి, అది దేవుని బిడ్డలండి అని చెప్పగలగాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం సంవత్సరంలో ఆగస్టు మాసాన్ని మనం ముగించేసుకొని సెప్టెంబర్ మాసంలో మనం ప్రవేశించి 7వ రోజు మొదటి ఆదివారం పునరుత్థాన ఆరాధన మనం జరుపుకోవడానికి, ఆ తర్వాత బల్లారాధనలో కూడా పాలుపంపులు పొందడానికి దేవుడు ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా,
మరొక నూతన నెలలో ప్రవేశింప చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు కృపను బట్టి మనం అపోస్తుల కార్యాల గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 2వ అధ్యాయం అంతా ఇంచుమించు వచనం వెంబడి వచనాన్ని చదువుకుంటూ ధ్యానం చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా 42వ వచనం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క మాటను ఆధారం చేసుకొని గడిచినటువంటి వారాల్లో మార్చబడిన విశ్వాసులు, రక్షింపబడిన విశ్వాసులు, బాప్తిస్మము పొందిన విశ్వాసులు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరైనటువంటి విశ్వాసులు, అపోస్తుల బోధ యందును అపోస్తుల సహవాసమందును ఉన్నారు అని ఒక్కొక్క వారం ఒక్కొక్క మాటతో ప్రభు మాటలు మనం విన్నాం. తిరిగి ఈరోజు ఎలాగూ బల్లారాధన వారం గనక 42వ వచనంలో 3వ పార్ట్ ఏదైతే ఉందో దానిని మనం ఈ పూట ధ్యానం చేసుకుందాం. వాస్తవానికి ప్రతి బల్లారాధన వారం పాస్టర్ గారు వాక్యం చెప్పాలి. ఈ వారం కూడా వారితోనే చెప్పించాలి అని అనుకున్నాను. ఎందుకో వారు వచ్చే వారం అక్కడున్న 4వ అంశం గురించి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి వచ్చే వారానికి పాస్టర్ గారికి అప్పగించడం జరిగింది. కాబట్టి ఈ వారం కొద్దిసేపు 42వ వాక్యంలో ఉన్నటువంటి 3వ భాగం ప్రియులారా మనం ధ్యానం చేసుకుని ప్రభు బల్లలో మనం అందరం కూడా పాలు పంపులు పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. చదువుతారా ఒకసారి? అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయము 42వ వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఎక్కడున్నారు వారు? అపోస్తుల బోధ. ఏదో ఒక బోధ కాదు అని బోధ గురించి మనం ధ్యానం చేశాం. పోయిన వారం సహవాసం ఎందుకో, ఎవరితో సహవాసమో, ఆ సహవాసం చేస్తే మనకేం కలుగుతుందో ధ్యానం చేశాం. అలాగే ఈ వారం బోధలో ఉన్న వారందరూ కూడా, సహవాసంలో ఉన్న వారందరూ కూడా ఉండవలసిన మరొక సందర్భం ఇక్కడ రాయబడి ఉంది. అదేంటయ్యా అని చెప్పేస్తానంటే రొట్టె విరవడం. చెప్పండి, ఏం విరవడం? రొట్టె విరవడం. క్రొత్త నిబంధన విశ్వాసులకు దేవుడిచ్చినటువంటి ఒక ప్రామాణికం. క్రొత్త నిబంధన విశ్వాసులు తప్పక పాటించవలసినటువంటి ఒక ప్రామాణికం. పాత నిబంధనలో దేవుడు అనేకమైనవి ఇచ్చాడు, ఆజ్ఞలు అనుసరించాలి అని, పాటించాలి అని. ఆ ఆజ్ఞలన్నిటినీ క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి 2 ఆజ్ఞలుగా దేవుడు వాటిని ప్రియులుగా ఫిల్టర్ చేసి మనకిచ్చాడు. ఒకటి దేవునికి సంబంధించినటువంటి ఆజ్ఞ, రెండవది మనకును మన తోటి వారికి మధ్య ఉండవలసిన సంబంధానికి సంబంధించినటువంటి ఆజ్ఞ. అది జరగాలి అని చెప్పేస్తానంటే ఈ 4 విషయాలు మనం గమనించాలి, కనిపెట్టాలి, అలాగే అనుసరించాలి. ఈ అనుసరించవలసిన విషయాలను మనము అనుసరించుకోకుండా విశ్వాసులం అండి, క్రైస్తవులం అండి, సంఘస్థులం అండి, దేవుని రాజ్యానికి మేమే హక్కుదారులం అండి అని అనడానికి నువ్వు సరిపో. ఎందుకని? పాత నిబంధనలో దేవుడు దేనిని ఆచరించమన్నాడో, అనుసరించమన్నాడో, పాత నిబంధన భక్తులు దాని యందు ఆసక్తి కలిగిన వారు దానిని అనుసరించారు, అన్వయించుకున్నారు, ఆ ప్రకారం బ్రతికారు.
అలా ఉన్నవారు దేవుని ద్వారా ఏ లబ్ధి పొందుతారని దేవుడు చెప్పాడో వాటన్నిటిని పొందుకున్నారు. అలాగే ప్రియులరా, క్రొత్త నిబంధన క్రైస్తవులమైన మనం కూడా అనుసరించడానికి దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. అది అపోస్తుల బోధ, తర్వాత సహవాసం, మూడవది రొట్టె విరవడం. రొట్టె విరవడం, రొట్టె విరవడం. దేవునికి స్తోత్రం. ఏంటి అసలు ఈ రొట్టె కథ ఏంటి? రొట్టె ఎందుకు విరవాలి? రొట్టె దేనికి సాదృశ్యం? ఇంచుమించు ప్రతి బల్లారాధన వారం ప్రియమైన వారులరా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడల్లా ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. అయితే దాని యందు కూడా వారు ఏ విధమైన ఆసక్తిని వ్యక్తపరిచారో దేవుని యొక్క వాక్య భాగంలో చాలా సుస్పష్టంగా వ్రాయబడి ఉంది. రొట్టె వేరవడం. చాలా మందికి ఉన్న ఒక అభిప్రాయం ఏమిటంటే రొట్టె వేరవడం అనేటటువంటిది క్రొత్త నిబంధన ఆచారం మాత్రమేనని. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు రొట్టె వేరడం అనేటటువంటిది అన్నిటికీ ఆరంభ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో అంటే ఆది కాండంలో రాయబడి ఉంది. ఒక్కసారి మనం అక్కడికి వెళితే ఆది కాండం 14వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మరియు అందరూ కూడా మీ గ్రంథాలు తీయండి జాగ్రత్తగా. ఆది కాండము 14వ అధ్యాయము 18వ వాక్యం. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎక్కడ మనం చదివింది? ఆది కాండంలో మనం చదివాం. ఆది కాండము అన్నిటికీ ఆరంభ కాండం, ఆరంభ గ్రంథం. ఈ ఆరంభ గ్రంథమైనటువంటి ఆది కాండంలో షాలేము రాజైన మెల్కీసెదెకు అనబడినటువంటి ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. మెల్కీసెదెకు ఈయన ఎవరయ్యా అని చెప్పేస్తున్నానంటే అక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మనం గమనించినప్పుడు అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. దేవునికి యాజకుడు, యాజకత్వము జరిగించేటటువంటి యాజకుడు. యాజకత్వము జరిగించుట కొరకే నిర్మింపబడినటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. రొట్టె ద్రాక్షారసము అనేటటువంటిది ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేది కాదు, ఎలా పడితే అలా ఇచ్చేది కాదు, ఎలా పడితే అలాగ పుచ్చుకునేది కాదు. ఈ ఇచ్చిన వాడు ఎవరయ్యా అని చెప్పేస్తున్నానంటే సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. యాజకత్వము కొరకే సర్వసంపూర్ణంగా సమర్పింపబడినటువంటి వాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున యాజకత్వం అనేది రకరకాలుగా జరుగుతూ ఉంది. అంటే కాపరత్వం, లేకపోతే సేవ, పరిచర్య, లేక మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అని చెప్పేస్తున్నానంటే పాస్టర్ పని. ఏమండి, వాళ్ళందరూ పాస్టర్లే. తెల్ల బట్టలు వేసుకుంటే పాస్టర్లే, బైబిల్లో 4 మాటలు తెలిస్తే పాస్టర్లే, 4 పాటలు వస్తే పాస్టర్లే. అలాగని చెప్పేసి సంపూర్ణంగా పాస్టర్ పనే చేస్తారా అని చెప్పేసానంటే చాలా మంది ఆ పనిలో లేరు. కొంతమంది సైడ్ బిజినెస్ ఏదో చేసుకుంటూ, సైడ్ జాబ్ ఏదో చూసుకుంటూ, ఆదివారం ఎలాగూ ఖాళీగానే ఉన్నాం కదా, 4 వాక్యాలు మనకు ఎలాగూ తెలుసు కదా అని సంఘాలు నడిపించేవారు కూడా లేకపోలేదు. దాని విషయమై రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి క్రైస్తవ సమాజంలో. కొంతమంది అది చేయడం తప్పంటారు, కొంతమంది పర్వాలేదండి వారు కూడా సువార్త ప్రకటిస్తున్నారు అంటారు. అయితే ఒకటి, సువార్త ప్రకటించే అంత వరకు అయితే పర్వాలేదు, కానీ సంఘాన్ని స్థాపిస్తాను, సంఘాన్ని నడిపిస్తాను, సంఘానికి నేను అధ్యక్షుడిగా ఉంటాను, సంఘానికి నేను రొట్టె విరిచి ఇస్తాను అని చెప్పేస్తున్నానంటే మాత్రం కొంతమంది చేసేవచ్చు అంటారు, కొంతమంది సబబు కాదు అంటారు. నేనైతే రెండో దానికే ఓటేస్తా ఈ మాటను బట్టి. ఎందుకని? మెల్కీసెదెకు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు, సంపూర్ణమైన యాజకుడు, ఫుల్ టైం యాజకత్వము చేయడానికి సమర్పించుకున్నవాడు.
యాజకత్వం అనేటటువంటిది ప్రియమైన వారలరా, అది చేయడానికి ఇశ్రాయేలు 12 గోత్రాలలో నుండి అందరినీ చేయమన్నది ఆయన. పాత నిబంధన ప్రకారం అందరిని చేయమనలా. దాని కొరకు ఒక వంశమును లేక ఒక గోత్రాన్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు. మీకు తెలుసుగా? చెప్పండి గట్టిగా ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పొచ్చు. లేవీ గోత్రం. ఏ గోత్రం? లేవీ గోత్రం. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి నాయకుడు మోషే అయినప్పటికీ కూడా మోషే కడుపున పుట్టిన వారు యాజకత్వం చేయలా. మరి ఎవరు చేశారు? మోషేకు అన్నగా ఉన్నటువంటి అహరోనుకు దేవుడు ఆ బాధ్యత అప్పగించాడు. మోషేతో అంటాడు, అహరోను నీకు నోరుగా ఉంటాడు అంటాడు. కాబట్టి అహరోను కడుపున పుట్టినటువంటి పిల్లలు తదనంతరం ప్రియమైన వారులరా యాజకులుగా వారు చలామణి అయినట్టు పాత నిబంధనలో మనం చూస్తాం. మరి కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు పాత నిబంధన చల్లదు కదండి అని చెప్పేసినానంటే వాస్తవమే. మనమందరం కూడా ఆయనను సేవించేవారమే, ఆయనను ఆరాధించేవారమే. అయితే దాని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి ఒక సమర్పణ ఏదైతే ఉంటుందో వారు సంపూర్ణ యాజకులు అవుతారు, సంపూర్ణ సేవకులు అవుతారు. వారు ఈ పరిచర్య జరిగించడానికి అర్హులు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దేవునికి స్తోత్రం. అందుకే 1996వ సంవత్సరంలో ఇదే సెప్టెంబర్ నెల 2వ తారీఖు నాడు మొట్టమొదటిగా మేము పరిచర్య కొరకు మా ఇల్లు వాకిలి విడిచి కట్టుకున్న భార్యను వెంట పెట్టుకుని పరిచర్య కొరకు వెళ్ళాం. మేము సెప్టెంబర్ 2వ తారీఖు 1996వ సంవత్సరం, అంటే మొన్న 2వ తారీఖు, గడిచిన వారంలో 2వ తారీఖు. ఆ రోజుతో ప్రభు కృపను బట్టి 29 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఆ తర్వాత అదే సెప్టెంబర్ 15వ తారీఖు ఖమ్మం పరిచర్య కోసం వచ్చాం 2004వ సంవత్సరంలో. అయితే ఇక మీకు నేనేం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, నేను పరిచర్యకి రావడమే ఆ నెలలోనే ఉన్న కొద్దిమంది విశ్వాసులకు నేను బల్లారాధన ఇవ్వాల. ఆ 2వ సంవత్సరం కూడా ఇవ్వాల, 3వ సంవత్సరం కూడా ఇవ్వాల, 4వ సంవత్సరం కూడా ఇవ్వాల. ప్రతి నెల మా పాస్టర్ గారిని పిలిపించి ఆయన ద్వారా బల్లారాధన ఇప్పించేవాడిని. ఎందుకు? బల్లారాధన ఇచ్చే ఆ అనుభవం, బల్లారాధన రొట్టె విరిచే ఆ స్థానం, దాని కొరకైనటువంటి ఆ ప్రతిష్ట, సంపూర్ణంగా సేవకు వచ్చినప్పటికీ కూడా కొత్త గనక ప్రియమైన వారు మేము చేయలేదు. ఒక అనుభవం కలిగినటువంటి దైవ సేవకుని చేతుల కింద అణిగిమణిగి దేవుని సేవలో చాలా కాలం ఉన్నాం. అందులో ముఖ్యంగా మా పాస్టర్ గారు ఏలియా గారు తమిరిస్లో ఉన్నంత వరకు, ఆ తర్వాత గుడివాడలో చదువుకుంటున్నటువంటి దినాలలో ఈడి కృపాదానం గారు, అంటే హోసన్న మినిస్ట్రీస్ లో అత్యంత సీనియర్ మోస్ట్ పాస్టర్స్ వీళ్ళంతా కూడా, హనుమాన్ జంక్షన్ దేవదాస్ గారు, కంచికచర్ల నెహేమియా గారు, ఉయ్యూరు బ్రహ్మం గారు, ఇట్లా ఒక 7-8 మంది ఉండేవారు. అదే సమయంలో అవకాశం కుదిరితే గండిగుంట రాజబాబు గారు, ఆ తర్వాత నాతో కూడా చదువుకుంటున్న తమ్ముడు పరంజ్యోతి, అతనిని బట్టి మైలవారం మురుసుమల్లి వెళ్ళగా వాళ్ళ నాన్నగారు జోసఫ్ శాస్త్రి గారు, వారి దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది అనుభవజ్ఞులైనటువంటి కొంతమంది దైవ సేవకులు, వారందరి ప్రార్థన ఆశీర్వాదాలతో క్రీస్తునందు ప్రియమైన వారులుగా ఎదిగినటువంటి వ్యక్తులు, పెరిగినటువంటి వ్యక్తులు. నిన్నటి దినాన జోసఫ్ శాస్త్రి గారు చనిపోయినటువంటి రోజు, ఆ సందర్భంగా తమ్ముళ్ళు కావాలి రావాలి అని చెప్పేసి కోరినప్పుడు వారు నిన్న ఉదయమే బయలుదేరి వెళ్ళి మరుసుమల్లిలో పగటి పూట జరిగినటువంటి ఆ యొక్క జోసఫ్ శాస్త్రి గారి జ్ఞాపకార్థ కృతజ్ఞత స్తుతి కూడికలో వాక్యం చెప్పి రావడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే రాత్రి మరల మైలవారం, దానికి దీనికి ఇంచుమించు ఒక 13-14 కిలోమీటర్ల ఏం దూరం ఉంటుంది. రాత్రి మైలవారంలో ప్రియులరా మరి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి మరి ఆ తర్వాత బయలుదేరి తెల్లవారుజామున తిరిగి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎందుకు మీకు విషయాలు నేను చెప్తున్నాను అని చెప్పేసానంటే, సేవకొచ్చిన వెంటనే అన్నిటికీ తగుదునమ్మా అన్నట్టుగా అన్ని పనులలో మేము లేము. అభిషక్తులైనటువంటి దైవ సేవకులు అభిషేకించేంత వరకు, ప్రతిష్ఠించేంత వరకు, దాని కొరకైనటువంటి ఒక నిదర్శనాన్ని దేవుడు చూపించేంత వరకు ప్రియమైన వారులరా మేము ఈ రొట్టె విరిచే కార్యక్రమాన్ని చేయలేదు. నా శ్రేయోభిలాషులు కొంతమంది అన్నారు, సేవకులు
మంచి సేవ చేస్తున్నారు కదా, పరిచయలు ఆసక్తి కలిగి ఉన్నారు కదా, సంపూర్ణంగా సేవలోనే ఉన్నారు కదా, వాళ్ళ కూడా మీరే ఇచ్చేయవచ్చు కదా, నెల నెల ఎవరో ఒకరిని పిలవడం ఎందుకు అన్నారు. ఎందుకో మా మనసుకు అంగీకరించలా. ఆ తర్వాత మేము ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రియమైన వారురా దేవుడు బయలుపరిచాడు. దేవుడే ప్రత్యక్షంగా ప్రియమైన వారురా బల్లారాధన కొరకు ఉన్నటువంటి ఈ పాత్రలు ఏవైతే ఉంటున్నాయో వీటన్నిటిని తీసుకుని వచ్చి ఆయన మా చేతులలో పెట్టినట్టుగా దేవుడు బయలుపరిచాడు. నీకా నాకా నాకేనా సరే గుర్తులేదు. అలా ఆ దర్శనం కలిగిన తర్వాత దేవుడు అలాగను బయలుపరిచిన తర్వాత అప్పటికి సుమారు 5.5-6 సంవత్సరాల సేవ అనుభవం వచ్చిన తర్వాత ప్రియమైన వారురా దైవ సేవకులు అప్పటికే చాలాసార్లు మమ్మల్ని పురుకొల్పారు, కానీ లేదండి నాకు ఇంకొంచెం సమయం కావాలి అని అన్నట్టుగా ప్రార్థన పూర్వకంగా ఉంటున్నప్పుడు ఆ తగిన సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు వారితో మాట్లాడినప్పుడు దైవ సేవకులు మమ్మల్ని ప్రార్థనా పూర్వకముగా ప్రతిష్ఠించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగున ప్రతిష్ఠించిన తర్వాత సేవకు వచ్చిన ఇంచుమించు 5.5-6వ సంవత్సరంలో అడుగుపెట్టి ఆ సందర్భాల్లో బల్లారాధన కార్యక్రమాన్ని మా చేతులతో మేము ఇవ్వడానికి, అలాగే బాప్టిస్ట్ కార్యక్రమాలను మా చేతులతో మేము చేయడానికి, ఎవరైనా చనిపోతే సమాధి కార్యక్రమాన్ని మా చేతులతో మేము చేయడానికి, అలాగే ఏదైనా వివాహ కార్యక్రమాలు చేయవలసి వస్తే వారు ఇష్టపడితే ఏమండి మ్యారేజ్ రిజిస్టర్ గానీ లేకపోయినా ఉన్నవారిని పిలుచుకొని వారి సర్టిఫికెట్స్ మీద వివాహాలు చేయడానికి ప్రియమైన వారురా సంపూర్ణ సంఖ్య 7 గనుక ఆ 7వ సంవత్సరంలో సేవలు అడుగుపెట్టిన తర్వాత ఈ పరిచర్యలని మేము వ్యక్తిగతంగా చేయడానికి మేము పూనుకున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి మాకంటూ ఒక నిర్ధారణ జరిగింది కనుక అందుకు మేము అర్హులు అనుకున్నాం. దేవుడు దానిని ఆ విధంగా ఆమోదించాడు ఆ దర్శనం ద్వారా. అందుచేత మీకు నేనేం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేస్తున్నానంటే, రొట్టె విరవటం అనేటటువంటిది ఎవరు పడితే వారు విరిసేది కాదు. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. దీని కొరకు దేవుడు ఒక వగ్రపీఠాన్ని వేశాడు. ఆయన ఎక్కడ వేశాడయ్యా అని చెప్పేస్తానంటే మనం ఇప్పుడు చదివాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. ఎవరయ్యా ఈ మెల్కీసెదెకు అని చెప్పేస్తున్నానంటే అతగాడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. దేవునికి స్తోత్రం. అందుచేత నేనేమంటాను అని చెప్పేస్తానంటే, నేను వారమంతా సుతారు పని చేసుకుంటానండి, ఆదివారం రొట్టె విరుస్తాను అని చెప్పేస్తానంటే నేను ఒప్పుకోలేదు. వారమంతా ఉద్యోగం చేస్తానండి, ఆదివారం వచ్చేటికి బల్ల ఇస్తాను అని చెప్పేస్తానంటే నేను ఒప్పుకోలేను. మరి ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అనుభవజ్ఞులైన సేవకులు ఏమంటారో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని బట్టి అయితే నాకు అర్థమైనంత వరకు ప్రియమైన వారులారా, నువ్వు సంపూర్ణ సేవకుడు కాకపోతే, పరిపూర్ణంగా దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోకపోతే, ఈ లోక సంబంధమైన వ్యామోహాలన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు చావో రేవో ఏమైనా కానీ అని నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని సంపూర్ణ సేవలోకి రాకోకుండగా ఈ కార్యక్రమాన్ని నువ్వు జరిగిస్తాను అని చెప్పేస్తున్నానంటే ప్రియమైన వారులారా ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు. కారణం నువ్వు సంపూర్ణంగా దేవుని సేవలో లేవు గనక. సువార్త చెప్పు తప్పలేదు, వాక్యం బాగా తెలుసా 4 మాటలు వివరించు తప్పలేదు, అవకాశం ఉంటే ఇస్తే. అది సంఘానికి ఏ విధమైన నష్టము కలగకోకుండా ఉంటే, పరిచర్యకు ఆటంకం జరగకోకుండా ఉంటే, ప్రియమైన వారురా అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు అయినటువంటి మెల్కీసెదెకు ఏం పుచ్చుకొచ్చాడు చెప్పండి? రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చినటువంటి వైనాన్ని ఆది కాండంలోనే మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మరలా ఈ పాత నిబంధనలు మనకి ఎక్కడ కనపడదు, కానీ దావీదు సందర్భం వచ్చేటప్పటికి సముఖపు రొట్టెలు అనే మాట ఒకటి మనకు కనపడుతుంది. ఇప్పుడు అవన్నీ చదువు వదిలే, అడ్జోలికి వెళ్ళబాకండి, జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ రొట్టెలు? సముఖపు రొట్టెలు. దావీదు తన సైన్యాలతో యుద్ధాలు చేస్తూ 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 అరణ్యంలో బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడింది. అలా బ్రతుకుతూ ఉన్నటువంటి తరుణంలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆహారపు పదార్థాలన్నీ అయిపోయినాయట. దావీదు యొక్క పనివారు బాగా ఆకలిగొని ఉన్నారట. అని చేత దగ్గరలో ఒక మందిరం కనపడితే, ఆలయం కనపడితే, యాజకుడు కనపడితే అతని దగ్గరికి మనుషులు పంపించాడు. తినడానికి ఏమైనా ఉంటే పంపండి, మేము ఇక్కడ అరణ్యంలో ఉన్నాం, మాకు ఆహారం ఏమీ లేదు అని చెప్పేసాను. ఆ యాజకుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? మీరు ఆహారం కొరకు వచ్చారు బాగానే ఉంది, కానీ
నేను యాజకుడిని కనుక నా దగ్గర కూడా ఆహారం ఏమి లేదు ప్రస్తుతానికి, కానీ దేవుని మందిరములో సముఖపు రొట్టెల బల్ల మీద ప్రతిష్ఠింపబడిన రొట్టెలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏ రొట్టెలు ఉన్నాయి? ప్రతిష్ఠింపబడిన రొట్టెలు ఉన్నాయి. ఒకవేళ మీరు గనక పరిశుద్ధులై ఉంటే, ఒకవేళ మీరు గనక మలినము కాని, అపవిత్రత లేని పరిశుద్ధత మీకు ఉంటే అవి మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఆ యాజకుడు చెప్పడం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ మాట విన్న తర్వాత దావీదు పనివారు వాళ్ళందరూ అంటారు ఒక మాట, అయ్యా నీ పనివారి వస్త్రములు పవిత్రములే. కారణం ఏమిటంటే ఇంచుమించు మేము మా ఇల్లు వాకిని విడిచిపెట్టి, మా కుటుంబాలను విడిచిపెట్టి 3 దినాలు అయ్యింది అంటాడు. ఎన్ని దినాలు? కొంచెం గట్టిగా చెప్పండి ఈ మాట. ఎన్ని దినాలు? 3 దినాలు అయ్యింది. ఎక్కడ మనకు కనపడాడు. ఇతడు యూదుడా అని చెప్పేస్తానంటే యూదుడు కాదు, ఇతడు హెబ్రీయుడా అని చెప్పేస్తానంటే హెబ్రీయుడు కూడా కాదు. ఇతని గురించి నేను కాస్త నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి పరిశోధన చేస్తే ఇతని గురించి రాయబడినటువంటి ఒక పోలిక ఒకటి నాకు దొరికింది. అదేమిటంటే ఇతడు యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, అప్పటికి ఇంకా పేరు అక్కడ రాలేదు, కానీ అబ్రహాము కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామును ఆశీర్వదించే స్థాయిలో ఉన్నాడు అని చెప్పేస్తానంటే ఒకటి అబ్రహాము కంటే గొప్పవాడు. అంత మాత్రమే కాదు, ఎవరు ఈ మెల్కీసెదెకు అని చెప్పేసి పరిశీలన చేస్తే ప్రియమైన వారురా, బైబిల్ గ్రంథంలో కీర్తనకు ముందు ఒక పుస్తకం ఉంటుంది. ఏ పుస్తకం అండి? యోబు గ్రంథం. యోబు గ్రంథం. బైబిల్ గ్రంథం అంతటిలో యోబంతటి భక్తిపరుడు లేడని ఒక భావన. యోబు ఏ విధంగా యూదుడు కానప్పటికి, అంటే ఇశ్రాయేలీయుడు కానప్పటికి, ఈ దేవుని యందు అత్యంత భయభక్తులు కలిగి దేవుని మహిమ కొరకు ఒక పురాతన భక్తిపరుడుగా పరిగణింపబడ్డాడు. ప్రియమైన వారురా, అలాగే ఈ మెల్కీసెదెకు కూడా ఒక అద్భుతమైనటువంటి దేవుని కొరకు ప్రతిష్ఠించుకొనిన, సమర్పించుకొనిన ఒక సర్వోన్నతుని దేవుని యాజకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సర్వోన్నతుడైనటువంటి దేవుని యాజకుడుగా పిలువబడుతూ ఉన్నటువంటి ఈ మెల్కీసెదెకును ఎవరికి పోల్చి మాట్లాడారయ్యా అని చెప్పేసానంటే, రండి ఒకసారి అపోస్తులుడైన పౌలు హెబ్రీ పత్రికను రాస్తూ 7వ అధ్యాయములో కొన్ని శ్రేష్టమైన మాటలు తెలియజేస్తాడు. 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడై ఉన్నాడు. అతని పేరుకు మొదట అతని దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఎవరిని పోలి ఉన్నాడు అంటండి? దేవునిని పోలి ఉన్నాడు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరు ఈ దేవుని కుమారుని పోలి ఉన్న మెల్కీసెదెకు అని చెప్పేసానంటే సరిగ్గా 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ నరలోకంలో ఉన్నటువంటి మన కొరకు క్రీస్తునందు ప్రియమైన వారులరా దిగి వచ్చిన మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి సాదృశ్యమైనటువంటి వాడే ఈ మెల్కీసెదెకు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తుకు సాదృశ్యమైన వాడు ఈ మెల్కీసెదెకు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, అతని పేరును బట్టి మనం ఆలోచన చేస్తే అతడు నీతికి రాజు, అతడు సమాధానమునకు రాజు. ఈ 2 పేర్లకు అర్థం వచ్చేటట్లుగా ప్రియమైన వారులరా షాలేము రాజు. ఏ రాజు అంటండి? షాలేము రాజు. కీర్తిశేషులు గండిగుంట రాజబాబు గారు ఒక పాట రాశారు, షాలేము రాజు నీవే అని. ఎవరు ఈ షాలేము రాజు అని చెప్పేస్తానంటే వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసినప్పుడు ప్రియమైన వారులరా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికే ఈ మాటలన్నీ కూడా ఆపాదింప చేయబడ్డాయి. ఆయనకి ముంగుర్తుగా
ఆది కాండములోనే మెల్కీసెదెకు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడిగా ఉన్నటువంటి వాడై అతడు నిరంతరం యాజకత్వము చేయడానికి ఆయన ఏమి లేనివాడుగా ఉన్నాడు. వంశావళి లేనివాడుగాను, తండ్రి లేనివాడుగాను, తల్లి లేనివాడుగాను, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతం లేనివాడు ఎవడున్నాడు భూమి మీద? మనిషిగా పుట్టిన ప్రతి వారికి అంతం ఉంది. మనిషిగా పుట్టిన ప్రతి వారికి మరణం ఉంది. మనిషిగా పుట్టిన ప్రతి వాడు ఎంతటి వాడైనా సరే ప్రియమైన వారు ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే, చావవలసిందే. కానీ ప్రభువుని యేసయ్య ఉన్నాడు చూడండి, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పి మాట్లాడినటువంటి దేవుడు ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రొట్టె విరుడు అనేటటువంటిది ప్రియమైన వారిలో ప్రారంభమైంది ఆది కాండములోనే, పాత నిబంధనలోనే. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వాక్యం చదువుకుందాం. వారు భోజనము చేయుచు ఉండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చి ఆయన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి దేవునికి ఇది నా శరీరం అని చెప్పాను. ఏం చేశారంట యేసయ్య ఏం చేశారట? వారు భోజనము చేయిచు ఉండగా యేసయ్య తన జీవిత కాలంలో చివరి పస్కాను ఆచరించుటకు శిష్యులతో చెబుతాడు, మనము పస్కాను ఆచరించినట్లుగా సిద్ధం చేయండి. పస్కా కొరకు గదిని సిద్ధం చేయండి, స్థలమును సిద్ధం చేయండి, భోజనమును సిద్ధం చేయండి, అలాగే రొట్టెను సిద్ధం చేయండి అని ఆయన ముందుగానే ప్రియుల తన శిష్యులకు తెలియజేసినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. చెప్పిన దానిని బట్టి వారు కూడా ఏ సూచన ప్రభువు చెప్పారో ఆ సూచనను అనుసరిస్తూ వారు వెళుతూ ఉండగా మొత్తానికి ఆయన చెప్పినట్టుగానే నీళ్ల కుండ పట్టుకొని వస్తూ ఉన్నటువంటి వ్యక్తి కనబడటం, అతనితో ఆయన మాట్లాడడం, సంగతి చెప్పిన తర్వాత ఆయన శిష్యులను యేసును తన ఇంట పస్కాను ఆచరించుటకు అవకాశాన్ని ఇవ్వడం, వీరందరూ అక్కడ కూడుకోవడం మనం చూస్తాం. వారు అక్కడ అందరూ కూడుకొని ఉండగా యేసు చేసిన పని ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే అక్కడ రాయబడి ఉంది ప్రియమైన వారులరా. మరొకసారి చదువునా 26వ వచనాన్ని. వారు భోజనము చేయుచుండగా గట్టిగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, యేసయ్య ఏం చేశాడంటే అండి, ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి పస్కాను ఆచరించుటకు కూడుకొని ఉన్నటువంటి తన శిష్యులందరితో కూడా. పస్కా ఏంటి, పస్కా ఎందుకు ఆచరించాలి, పాత నిబంధన ఆచారం ఏమిటి, దానిని కొత్త నిబంధనలోనికి యేసయ్య ఎలాగో మలిచాడు, ప్రస్తుతం మనం చేస్తున్నది ఏమిటి అనేటటువంటి విషయాలన్నీ ప్రభు చిత్తమైతే ముందున్న దినాలలో ఎప్పుడైనా మనం ధ్యానం చేద్దాం. కానీ యేసు ఒక రొట్టెను పుచ్చుకొని ఒక రొట్టె పుచ్చుకొని ఏం చేశాడంటే ఆయన దానిని విరచి, పేతురు గారికి ఇవ్వచ్చుగా విరవమని, ఆంధ్రేయకి ఇవ్వచ్చుగా, ఆయన రొమ్మునంటి ఉన్న శిష్యుడని పిలువబడిన యోహాను గారికి ఇవ్వచ్చుగా. దేవునికి స్తోత్రం. ఎంతైనా గురువేగా, ఎంతైనా నిరంతరము యాజకత్వము కొరకు ఏమండి వంశావళి లేనివాడుగాను, తండ్రి లేనివాడుగాను, ఏమండి తన జీవిత కాలం అంతటికి ఆది అంతము లేనటువంటి వాడుగాను ఉన్నటువంటి సర్వోన్నతుడైనటువంటి ప్రభు అయిన యేసే ఏమండి ఆ రొట్టెను పుచ్చుకొని ఏం చేశాడట, దానిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆనాడు రొట్టెను ఆశీర్వదించాడు. అంటే యేసు చేతిలోనికి వచ్చినటువంటి ఆ యొక్క రొట్టె ఆశీర్వదింపబడిన రొట్టె. దేవునికి స్తోత్రం. నేనంటాను ఈ పూట నా విశ్వాసం, ఈ KSPMలో, ఈ కృపాసువార్త ప్రార్థన మందిరంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆల్టర్ ఏదైతే ఉందో, ఈ ప్రసంగ వేదిక ఏదైతే ఉందో,
ఉందో, ఈ ప్రతిష్ఠింపబడినటువంటి ప్రత్యేకమైన స్థలం ఏదైతే ఉందో, దీని కొరకు సర్వ సంపూర్ణమైనటువంటి సమర్పణతో దేవుని పని కొరకు, పరిచర్య కొరకు అప్పగింపబడినటువంటి ఈ విధానాన్ని బట్టి, ఆయన ప్రతిష్ఠించినటువంటి ఈ సేవతత్వాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారం ఏదైతే ఉందో దానిని బట్టి ఈ వేదిక మీద దీనిని పుచ్చుకొనగా నా విశ్వాసం, నా యేసయ్య దీనిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెబుదాం గట్టిగా, కొంచెం దగ్గరగా. హల్లెలూయా. ఏ రొట్టె చెప్పొచ్చుగా? ఏ రొట్టె? ఏ రొట్టె ఇది? ఈ రొట్టెను ఆయన ఏం చేశాడు? కొంచెం గట్టిగా. ఆశీర్వదించాడు ఆయన. ఇది ఆశీర్వదింపబడిన రొట్టె. ఇది కొట్టుకాడ దొరికే రొట్టె లాంటిది కాదు, బేకరీలో దొరికే రొట్టె లాంటిది కాదు. ఏదో బేకరీ ఐటమ్ తీసుకొని వచ్చేసేసి ప్రీమియం వారు అలాగూ పంచేస్తాను అని చెప్పేస్తానంటే కూడా నా బైబిల్ ఒప్పుకోదు. ఆ మధ్య ఒక సంఘానికి వెళ్ళాను బల్లారాజు ఇవ్వడానికి. తీరా అక్కడికి వెళితే అప్పటికప్పుడు దారిలో వెళ్తా ఆ కొట్లో కొన్నారు రొట్టెని. సరే, రొట్టె అంటే దారిలో కొన్నారు, పర్వాలేదు అనుకున్నాను. ఇంటికి వెళ్ళాక అక్కడ ద్రాక్షారసమైన ఉంటుంది అనుకుంటే వెళ్తా రొట్టెతో పాటు ఒక థమ్సప్ బాటిల్ కొన్నారు. ఏమండి, మనసుకు చాలా బాధ వేసింది, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇదైతే కష్టం అండి అన్నట్టుగా చెప్పాను. ఆ తర్వాత మరొకసారి ఇవ్వవలసి వస్తే అమ్మాయి ఇలా చేశారని చెప్పేసి మన పాస్టర్ గారు చెప్తే, అయ్యో ఇదేమి దిక్కుమాలిన ఆచారం అండి, అది క్రమము కాదు, కనీసం మన దగ్గర జరిగిన తర్వాత మిగిలింది పట్టుకుని వెళ్ళండి, నేను కొంచెం ఎక్స్ట్రా చేస్తాను అని చెప్పేసి అని ఆ తర్వాత నెలలో పాస్టర్ గారు కొంచెం రొట్టెని అలాగే కొంచెం ద్రాక్ష రసాన్ని ఇక్కడ నుండే తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా. హల్లెలూయా. యేసు చేతిలో ఒక రొట్టె ఉంది. ఆ రొట్టెను ఆయన చెప్పండి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆనాడు ఆ రొట్టెను ఆశీర్వదించినటువంటి దేవుడే నా ఆధ్యాత్మిక నేత్రంతో నేను చూస్తున్నాను. ఈ పరిశుద్ధ దినమందు, ఈ పునరుత్థాన దినమందు ప్రభు బలను ఆచరించడానికి కూడి వచ్చినటువంటి మన అందరి నిమిత్తమై నా ప్రభు ఈ రొట్టెను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారి గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం పుచ్చుకున్నది ఏంటిది? ఆయన ఆశీర్వదించి ఇస్తూ ఉన్న రొట్టె. హల్లెలూయా. ఈ మాటను బలపరుస్తూ ప్రియమైన వారురా, మార్కు కూడా తన పత్రికను రాస్తూ 14వ అధ్యాయము 22వ వాక్యంలో అంటాడు. 14వ అధ్యాయం 22వ వాక్యం, భోజనము చేయుచూ ఉండగా వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి ఏం చేశాడు? మత్తయి ఆ మాట రాశాడు, మార్కు కూడా ఆ మాటే రాశాడు. ఏం చేశాడంటే ఆయన పట్టుకుని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఆయన పట్టుకున్న రొట్టె ఆశీర్వదింపబడిన రొట్టె. ఈ పూట దేవుని సేవకునిగా నేను పట్టుకున్న ఈ రొట్టె నా దేవుడు ఆశీర్వదించిన రొట్టె. దేవునికి స్తోత్రం. దీనిని విరిచే మీ అందరికి ఇస్తూ ఉన్నాం మేము. అపొస్తలులు ఆనాడు పట్టుకున్న రొట్టె దేవుడు ఆశీర్వదించిన రొట్టె. దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ రొట్టెను పట్టుకోవడానికి ఏమండి ఎన్ని వేల మంది? 3,000 మంది ఎడతెగక ఆ అవకాశం దొరికినప్పుడల్లా ఏమాత్రం ఆ ఛాన్స్ పోగొట్టుకోకుండా, ఎందుకంటే ఇది ఆశీర్వదింపబడింది కనుక ఇది పోగొట్టుకుంటే ఏ ఆశీర్వాదం పోతుందో, ఇది పోగొట్టుకుంటే ఏ దీవెన మేము మిస్ అయిపోతామో, ప్రభు బలలో పాలు పంపులు పొందకపోతే ఏ శాపం వచ్చి పడుతుందో, ఏ రోగం వచ్చి పడుతుందో. అందుచేత దీనిని మేము పుచ్చుకోవడం కోసం మేము కూడా దానికి తగినట్టుగా మేము సిద్ధపడాలి. ఆయన తర్వాత మాటల్లో అంటాడు, వాక్యాన్ని మనం గమనిస్తే లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వాక్యం చూడండి ఒకసారి. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచు ఉన్న నా శరీరము. ఎవరి శరీరం? నా శరీరం. దేవునికి స్తోత్రం. ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం. ఏం పుచ్చుకున్నాడు అన్నమాట? మళ్ళీ ఆయన రొట్టె పట్టుకున్నాడు. ఆయన రొట్టె పట్టుకుని ఆయన అంటున్నాడు, ఇది మీ కొరకు ఇవ్వబడుచు ఉన్నా
నా శరీరం, నా శరీరం. ఆ రొట్టె యేసయ్య శరీరం. ఏంటండి? ఆ రొట్టె యేసయ్య శరీరం. ఇది మన కంటికి రొట్టె వల్ల కనబడతా ఉంది, కానీ ఇది ఆయన శరీరం. ఈ మాట అన్నందుకు అక్కడ ఉన్నటువంటి అనేకులకు, ఏమండి, అనేకులకు, ఎవరో వాళ్ళు మళ్ళీ అన్యులు కాదు, యూదులే. యూదులు మాత్రమే కాదు, యేసు ప్రభు వారికి శిష్యరకం చేయడానికి వచ్చినటువంటి శిష్యులే. ఇది మీ కొరకు నేను ఇస్తూ ఉన్న నా శరీరము, దీనిని మీరు తినండి అని చెప్పేస్తానంటే వాళ్ళందరూ అన్నట ఏమనుకున్నారు? ఏంటి, ఈయనకి మైండ్ ఏమైనా పోయిందా? రొట్టె పట్టుకుని ఆయన శరీరం అంటాడేంటి? ఆయన శరీరం అంటాడేంటి? ఆయన శరీరాన్ని తినమంటాడేంటి? ఆయన శరీరాన్ని ఎలాగున మనం తిననిస్తాడు? అయినా మనం ఏమైనా నరమాంస భక్షకులమా? అంతకీ ఒకవేళ మాంసం ఏమైనా తినాలి అని అనిపిస్తే కోళ్ళు ఉన్నాయి మనకి, కోడలు ఉన్నాయి మనకి. ఇంకా కావాలి అనుకుంటే సముద్రపు చేపలు ఉన్నాయి మనకి. ఏమండి, ఆకాశపు పక్షులు దేవుడు మనకు ఆహారంగా ఇచ్చాడు. భూమి మీద అనేక జంతువులను మనకు ఆహారంగా ఇచ్చాడు. అవి మనకు ఆహారం. కానీ ఈయనేంటి, నేనే మీకు జీవాహారాన్ని అంటాడు, పరలోకం నుంచి దిగొచ్చానంటాడు. మీ పితరులు మన్నా తిని చచ్చారవ కానీ నన్ను తింటే మీరు చావనే చావరు, నిరంతరం బ్రతుకుతాడంటారు. కాబట్టి ఈయనను మనలను ఎలాగూ తిననిస్తాడు? ఎలా తినాలి అన్ని? ఇది కఠినమైన మాట అని చెప్పి ఆయన చెప్పిన మాట యందు ఉంచవలసిన సరైన విశ్వాసం కలిగి ఉండకోకుండా ఆయనను విడిచి మతి తప్పి మాట్లాడుతున్నాడు ఆయన. ఇక ఆయనతో ఉంటే మన మతి కూడా పోయేటట్టు ఉంది, ఎందుకు వచ్చిన గొడవ, మనం మతి కలిగి బ్రతుకుదామని చెప్పేసి అని ఆయనను విడిచి వారంతా కూడానట వెళ్ళిపోయారట. మరెప్పటికీ కూడా ప్రియమైన వారులరా యేసయ్యను వారు వెంబడించలేదట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రొట్టె ఒకటి మనకు అర్థం కావాలి, ఇది యేసయ్య ఆశీర్వదించిన రొట్టె. నమ్ముతారా మీరు? ఇందులో దేవుని ఆశీర్వాదం ఉంది, ఇందులో దేవుని దీవెన ఉంది. అంత మాత్రమే కాదు, ఇది ఆయన చెప్పాడు, ఇది నా శరీరము అన్నాడు ఆయన. ఆయన శరీరము ప్రియమైన వారులరా మలినమైనది కాదు, ఆయన శరీరము అపవిత్రమైనది కాదు, ఆయన శరీరము ప్రియమైన వారులరా దోషపూరితమైనది కాదు, అది పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది. మీ అందరికీ తెలుసు, సహజంగా మనం ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా అప్పుడే స్నానం చేసి వచ్చినప్పటికీ కూడా తినబోయే ముందు మనం ఏం చేస్తాం చెప్పండి? కడుగుతారా? కడకోకుండా తినేస్తారా? అస్సలు తినం, అస్సలు తినం, అస్సలు తినం. అలాగే ఈ పవిత్రమైన అతి పరిశుద్ధమైన ఈ ఆశీర్వాదకరమైన ఈ రొట్టె ప్రియమైన వారులరా ఇది ప్రభు శరీరం అని మనము ఎంచి అత్యంత భయభక్తులతో అత్యంత వినయ మనస్కులమై, నేనంటాను మేము నేర్చుకున్న దాని ప్రకారం, మాకు నేర్పించిన దాని ప్రకారం తప్పనిసరిగా నిట్ట నిలువు మోకాళ్ళ మీద ఉండి ఎంతో ప్రార్థనాపూర్వకంగా లేనమై, అంతేగాని అటొగ్గంతు ఇటొగ్గంతు చేసుకుంటూ కాదు. మన వాళ్ళు కొంతమంది తప్పు చేస్తున్నారు. వేరు వేరు వ్యాపకాలు కలిగి ఉండి కాదు. ఇంకా కొంతమంది తప్పు చేస్తున్నారు, ఆరాధనలో లేకోకోకూడగా ఆ సాయంకాలం వచ్చి కాదు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అత్యవసరం ఇంకేదైనా ఉంటే ఏమో నాకు తెలియదు కానీ ఆ ప్రభువే చూసుకున్నాను గాక. కొంతమంది ఇది ఏమీ లేదండి, మీరు రొట్టె తినడానికే వచ్చిన పాస్టర్ గారు పెడతారా మాకు కూడా, ఇదేం ప్రసాదం గుళ్ళో అందరుంటే బాగుండు, ప్రసాదం ఇదేమైనా గుళ్ళో. ఏమండి, ఇది ఆయన ఆశీర్వదించింది, ఆయన శరీరం అని చెప్పి ఇచ్చింది. దీనిని పుచ్చుకోవడానికి ప్రియమైన వారులరా ఎంత యోగ్యత కావాలి, ఎంత అర్హత కావాలి, ఎంత పశ్చాత్తాపం కావాలి, ఎంత పరిశుద్ధత కావాలి, ఎంతగా ప్రతి వారు తమను తాము పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దీనిని పుచ్చుకోవడానికి నేను తగుదునా, నేను అర్హుడనేనా, నేను యోగ్యుడినేనా అనే ధ్యాస ఇంచెంత కూడా లేకపోకూడదు. ప్రియమైన వారుల పగలంతా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి, వారమంతా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి, ఏదేదో చేసి
దేశంలోని అపవిత్రత అంతా అంటించుకొని ప్రేమైన వారురా ఈ రోజు కాస్త అలా వచ్చేసేసేసి పెట్టండి పాస్టర్ గారు. నాకు బాధం లేదు, నాకు బాధం లేదు. పుచ్చుకుంటే ఏమవుతుందో మీకే తెలవాలి. అందుకే మీకు నేను చెప్తాను ప్రియమైన వారురా, ప్రభు బల్ల అనేటటువంటిది ఎవడు పడితే వాడు ఇచ్చేది కాదు, ఎవడు పడితే వాడు పుచ్చుకునేది కాదు. ఎట్ట పడితే అట్ట ఇచ్చేది కాదు, ఎట్ట పడితే అట్ట తినేది కాదు. మీకు తెలుసు అనుకుంటున్నా నేను. చాలా మంది ఆహారం తీసుకునేటప్పుడు, భోజనం చేసేటప్పుడు మొదటి ముద్ద తీసి కొంతమంది వాళ్ళ మనసులో ఏమిటో తెలిసి పక్కన పెడతారు. ఆ తర్వాత రెండో ముద్ద తీసుకొని కళ్ళు మూసుకొని ఏమని చేస్తున్నారు, కళ్ళకు అద్దుకొని తింటారు. మెతుకు కూడా కింద పడనివ్వరు. మన అన్య సహోదరుల భావం ఏమిటో చెప్పనా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, ఆహారం పరబ్రహ్మ స్వరూపం. అంటే ఆహారం దైవ స్వరూపం. మన కంచాల్లోకి వచ్చే ఆహారం ఊరకనే రాట్లా. ఒకవేళ నీ దగ్గర డబ్బులు బాగా ఉంటే ఒక బస్తా బియ్యం కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటున్నావేమో, కానీ ఆ బస్తా బియ్యం తయారవడానికి ప్రతి గింజ వెనక ఒక రైతు కష్టం ఉంది, ఒక రైతు ప్రయాసం ఉంది, ఒక రైతు కన్నీళ్లున్నాయి, ఓ రైతు చెమట చుక్కలున్నాయి. అందుకే నీ కంచంలోకి వచ్చిన ప్రతి గింజ చాలా విలువైంది, ప్రతి మెతుకు చాలా విలువైంది. ఆ భావన అన్నం తినే ప్రతి ఒక్కరికి అవసరం. హల్లెలూయా. అందుచేత వారు ఏమన్నారు చెప్పండి? మనం తీసుకునే ఆహారం లేక అన్నం ఏదైతే ఉందో అది ఒక అన్యులకి ఆ భావన ఉన్నప్పుడు, బైబిల్ తెలిసిన నీకు, వాక్యం వింటున్న నీకు దాని విషయంలో మరింకెంత ఆ భావన కావాలి, మరింకెంత మంచి మనసు ఉండాలి నీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ లోక సంబంధమైన ఆహారానికి అంత నిష్ఠ, అంత ప్రాధాన్యత ఉంటే ప్రభు అన్నాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని. అంతేకాదు, మనం ఇక్కడ చదివాం, మీ కొరకైన నా శరీరము. ఏంటండి? మీ కొరకైన నా శరీరము. అంతేకాదు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయండి. ప్రభు బలలో మనం పాలు పంపులు పొందేది ఎందుకయ్యా అనంటే, ఒకటి ఆయన ఆశీర్వదించినటువంటి ఆహారం, రెండు ఆయనే ఆహారంగా మారినటువంటి ఆహారం, మూడు ఇక్కడ వాక్యం సెలవిస్తున్నటువంటి మంచి మాట, ప్రియమైన వారులరా, నా మరణమును జ్ఞాపకము చేసుకొనుటకు చేయమని చెప్పినటువంటి ఒక ఆజ్ఞ కూడా ఉంది. కనుక ఈ ప్రభు బలలో మనం పాలి భాగస్తులం అయ్యేటప్పుడు ప్రియమైన వారులరా, తప్పనిసరిగా మనము ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మరణాన్ని చెప్పండి, ఆయన మరణాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే రొట్టె ఇచ్చేటప్పుడు ఒక పాట పాడతాం మనం, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే, నిత్య జీవము నీచుటకే, సత్యుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకే, సత్యుండు సజీవుడాయే. హల్లెలూయా. ఆయన త్యాగం అంతా ఆ వచనాలలో మనకు కనబడతాయి, మనకు వినబడతాయి, మన స్వరాలు పలుకుతాయి. దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియమైన వారులరా, ఈ రొట్టెను మనము విరచి తీసుకోవలసినటువంటి అవసరం మనకు ఉంది. అందుచేత రొట్టె విరుచుట యందు ఆది అపోస్తులు ప్రియమైన వారులరా ఎంతో అద్భుతమైనటువంటి ఆసక్తిని వారు కలిగి ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం.
అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 46వ వాక్యం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 46వ వాక్యం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. ఏం చేస్తారంట అండి? ఇంటింటా వారి ఆసక్తి చూడండి. ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారట. దేవాలయంలో కూడుకున్నాం కదా అని చెప్పేసి సరిపెట్టుకోవాలా. ఆ సాయంకాలం ఎక్కడైనా కూడిక జరిగితే, ఎక్కడైనా ప్రార్థన జరిగితే అక్కడ కూడా వారు కూడుకొని ఏం విరిచారట? రొట్టె విరిచారట. ఎందుకు? రొట్టె ఆశీర్వదింపబడింది. రొట్టె విరిచారంట. ఎందుకు? రొట్టె ఆయన శరీరం. రొట్టె విరిచారంట. ఎందుకు? ఏ ఇంట వారు కూడుకున్నారో ఆ ఇంటి వారికి, ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి అనేకులకు యేసయ్య మరణాన్ని ప్రచురపరిచారు. దేవునికి స్తోత్రం. ఆనాటి సంఘానికి ఉన్నటువంటి దైవ సంబంధమైన ఆసక్తి, దేవుని సన్నిధిలో కూడుకోవాలి అనే ఆసక్తి, దేవునితో సహవాసం చేయాలి అనే ఆసక్తి, అపొస్తలుల బోధ వినాలి అనే ఆసక్తి, సంఘమంతా కలిసి సహవాసం చేయాలి అనే ఆసక్తి, రొట్టెను విరవాలి అనే ఆసక్తి. ప్రియమైన వారులారా, ఆనాటి సంఘములో 100% ఉంటే 100% ఉంటే ఈనాటి నామకార్థ సంఘాలకు ప్రియమైన వారులారా కనీసం నెలకొక్కసారి బల్లారాధన పాలు పంపులు పొందడానికి ఏమండి తీరట్లేదే, కుదరట్లేదే. దాని కొరకు నీ వ్రతాన్ని, దాని కొరకు నీ ప్రతిష్టతను, దాని కొరకు నీ పవిత్రతను వ్యక్తపరచలేకపోతా ఉన్నావే. మళ్ళీ నువ్వు క్రైస్తవుడివి, మళ్ళీ నువ్వు విశ్వాసివి. ఆసక్తి లేని విశ్వాస ప్రతిదినము దేవాలయంలో కూడుకున్నటువంటి వారెక్కడ? వారానికి ఒకసారి కూడా మందిరంలో సరిగా కనబడని మనం ఎక్కడ? ఆది నుంచి అంతం వరకు వారు ఆరాధనలో ఉండి ప్రభుని ఆరాధిస్తే, ప్రభు చేసిన కార్యాలను బట్టి ప్రభుని మహిమపరిస్తే, ఏమండి ముక్క పుచ్చుకోవడానికి అలా వచ్చి వెళ్ళిపోవడానికి సిగ్గుండొద్దండి రాత్రి క్రైస్తవ్యానికి? నన్ను అపార్థం చేసుకోబాకండి. దైవావేశం వలన కలిగిన మాటలు ఇవన్నీ కూడా. ఒకటి, భక్తి మనం అనుకున్నంత ఆషామాషి కాదు. నిష్ఠ అనేటటువంటిది మనం అనుకున్నంత తేలిక కాదు. ఎందుకంటే ఆది సంఘం మనకు మాదిరి. వారు ఏక మనస్కులై ప్రతి దినము, ఏ మనస్కులు? అరే, ఒక ఇంట్లో భార్య భర్తలు ఉంటే ఏక మనసు ఉండదు, ఇద్దరు పిల్లలు ఉంటే ఏక మనసు ఉండదు, తిప్పి సంఘంలో 30 కుటుంబాలు ఉంటే ఏక మనసు ఉండదు. మరి వారెంతమంది చెప్పండి? 3000 మంది. ఏ మనసు వారికి? వెళదామంటే వెళదామంతే, ఈ ఇంట కూడుకుందామంటే, దేవాలయంలో ప్రతిరోజు కలుసుకుందామంతే. మరి నీకేమైంది? వాళ్ళైనా నీకు మాదిరి? వాళ్ళ అడుగు జాడలోనైనా మనం నడిచేది? వాళ్ళ యేసు ప్రభు అయినా మన యేసు ప్రభు? వాళ్ళు విన్న బోధైనా మనం వినేది? వాళ్ళకున్న సమర్పణ మనకున్నది? రేపు పొద్దున మనం వెళ్ళేది ఆ పరలోకమేనంటారా? అర్థమవుతుందా? ఏది ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? ఆ సమర్పణలోనికి ఒక క్రైస్తవ విశ్వాసి ఈనాడు రాకపోతే ప్రియమైన వారితో పోల్చుకోవడానికి ఏమండి మనం సరిపోం. కానీ విడ్డూరం ఏమిటంటే వాళ్ళ పరిపూర్ణత మనతో ముడిపెట్టాడు యేసయ్య. మనం ఏదో పెద్ద పరమ భక్తులమని. వాళ్ళు ఏదో మనకంటే దిగదుడు పని. మరేంటో మరి ఆయన ప్రేమ నాకు అర్థం కాదు. అక్కడ మనం లేనిదే వారికి పరిపూర్ణత లేదట, మనం వెళ్ళనిదే వారికి సంపూర్ణ సిద్ధి కలగదట. అందుకొరకని చెప్పేసి వారు అందరిని ఎక్కడ పెట్టాడు? పరదేశంలో పెట్టి ఉంచాడు మన కోసం అని చెప్పేసి.
మన ఆటలేమో ఇక్కడ ఇట్ట ఉన్నాయి, మన పోకడేమో ఇక్కడ ఇట్టా ఉంది. అరే అట్ట కాదరా బాబు ఇట్టారా నాయన అని చెప్పేస్తానంటేనేమో పాస్టర్ గారట గిట్టదు, వాక్యం అంటే నచ్చదు, ఇదేం బోధ అంటారు, ఇదేం ప్రసంగం అంటారు, ఆలస్యం అయిపోయింది అంటారు. ఎట్టకు ఆలస్యం చేస్తున్నారు కూడా మేము కూడా ఆలస్యంగా వస్తామని అంటారు. హల్లెలూయా చెబుదాం కొంచెం గట్టిగా. మారండి, మారండి. మొండికి తిరగొద్దు, పోయిన వారం మనం చెప్పుకున్నట్టుగా మొండికి తిరగొద్దు. దేవుని విషయంలో, దేవుని వాక్యం విషయంలో మొండికి తిరగొద్దు. సౌలుతో దేవుడు అన్న మాట ఒకవేళ మన బ్రతుకుల్లో కూడా ఒకవేళ ప్రాప్తిస్తుందేమో. సౌలా, ములుకోలకు నువ్వు ఎదురు తన్నుతూ ఉన్నావు, ములుకోలను తన్నేవాడికి గాయమవుతుంది తప్ప ములుకోలకు ఏమీ కాదు అంటాడు ఆయన. గాయాలై రక్తాలు కారి దేహానికి ప్రాణం రక్తమే గనుక ఆ రక్తమే పోయి ఆ ప్రాణమే పోయి చచ్చి నరకానికి పోయేదానికంటే బ్రతికున్నంత కాలం ఆయన పాదాలు పట్టుకొని ప్రియమైన వారురా ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో కొత్త నిబంధన ఆది సంఘము యొక్క అడుగు జాడలను అనుసరించినట్లుగా ఒక తీర్మానంలోనికి మనం రాగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఆసక్తి కలిగిన వారందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ వరకే, సాయంత్రం కూటమి కనబట్టి అప్పుడు చెప్తాను. అనుదినము దేవాలయంలో తప్పక కూడుకున్నారట వాళ్ళు. మనమేమో వారం వారం కూడుకోవడం కూడా కష్టంగానే ఉంది. పోయిన ఆదివారం పగరాళ్ళ మీద కొంతమంది రాత్రికి నెలాఖరు కూడా రమ్మని చెప్పాక రావచ్చుగా. మీరు చెప్పేది మీరు చెప్తా ఉండండి, మేము ఇంతే. ఆ మధ్యలో ఒక పోస్టర్ చూసాను, నేను ఇంతే, నేను ఇంతే, నేను ఇంతే. ఇంతే, నువ్వు ఏం చేద్దాం, మునగాడివి, మునగత్తివి, దేవుడి కంటే ఎక్కువ యేసు రక్తమే అది సంగతి. నువ్వు అంతే అయితే ఆయన తంతే అప్పుడు తెలిసిద్ది. నేను ఇంతే, నేను ఇంతే అంటూ అట్టాగే ఉండండి. ఆయన చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఎప్పుడో ఒక తను తంతాడు. ప్రాసెస్ బాగున్నట్టుంది. నేను ఇంతే, నేను ఇంతే నువ్వు అంటా ఉంటే ఆయన తంతా, నేను తంతానంటాడు ఆయన. కానీ ఆయన అంటలేదే. అనకపోగా ఆయన ఏమన్నాడు, ఎట్టుండేవు నట్టుండి, నీతిమంతుడిని నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగానే ఉండనేమో, పాపిని పాపిగానే ఉండనేమో, అపవిత్రుడిని అపవిత్రుడిగానే ఉండనేమో, ఎట్టున్నోడు అట్ట ఉండనే, నీకెందుకు నేను చూసుకుంటాగా అంటాడు ఆయన. నా బాధ ఏంటంటే, ఓరు బాబా ఆయన చూసుకుంటే నువ్వు తట్టుకోలేవరా నాయన, మారరా, మారరా, మనసు మార్చుకోరా. మరలి రండి దైవ జనమా అని ఒక పాతకాలపు పాట. ప్రభుని పిలుపిదే తరలి రండి, చాలా మంచి పాట. తర్వాత రికార్డ్ చేద్దాం. దేవునికి స్తోత్రం. చెప్పరే హల్లెలూయా. ఆది సంఘం ఎక్కడ కూడుకున్నారమ్మ సుభద్ర? ప్రతి దినము తప్పక దేవాలయంలో కూడుకుంటూ అదే సమయంలో ఇంటింటా ఇంటింటా చెప్పండి రొట్టెను విరుచుచు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దానిలో ఆశీర్వాదం ఉంది, ఎందుకంటే అది ఆయన శరీరం, ఎందుకంటే ఆ రొట్టె మనలను నిత్యత్వానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం. అదే అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం. 20వ అధ్యాయం 7వ వాక్యం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. ఎప్పుడు? ఏ వారం? ఆదివారమున. ఏ వారం అండి? ఆదివారమున మేము రొట్టె విరుచులకు కూడి ఉన్నప్పుడు. ఈ మాటను ఆధారం చేసుకొని మన కాలంలో ఉన్న కొంతమంది ఆసక్తి కలిగిన క్రైస్తవులు ప్రతి ఆదివారం రొట్టె విరుస్తారు. వింటున్నారా? ప్రతి ఆదివారం రొట్టె విరుస్తారు.
ప్రతి ఆదివారం వారికి బలారాధన. మరి దాని కొరకు వారు ఎంత నిష్ఠగా ఉంటారో, ఎంత ఆసక్తిగా ఉంటారో, ఎంతగా ప్రతిష్ఠించుకుంటారో. పాత నిబంధనలో ఉన్న కొన్ని మాటల ప్రకారం ఏమండి, ఆ దావీదు పనివారికి ఆ దైవజనుడు చెప్పాడే, పనివారి వస్త్రాలు పవిత్రమైతే సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టెలు తప్ప నా దగ్గర వేరే ఏం లేవంటే, అవునయ్యా మేము పవిత్రులమే, మేము పవిత్రులమే. సినాయి పర్వతం మీదకి ప్రభు దిగి వచ్చే సమయంలో ప్రేమిన వారు ఆయన అంటాడు, ఇదిగో నేను సినాయి మీదకి రాబోతున్నాను కనుక ఇశ్రాయేలు వారులారా, మీరందరూ మీ వస్త్రములను ఉదుకుకొని 3వ దినము నాటికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు. మరి ఈ నియమ నిబంధనలను, ఈ నిష్ఠ, ఈ క్రమమును కలిగి ఉంటారో కలిగి ఉండరో, ఏం చేస్తారో యేసు రక్తమే. హల్లెలూయా. పెద్ద పెద్దోళ్ళు కూడా కొంతమంది అలా ఉండాలంటున్నారు, కొంతమంది అలా లేకపోయినా ఏం పర్వాలేదని అంటున్నారు. ఏం చేద్దాం, ఎవరికి అనుకూలంగా వాళ్ళు మరి చేసుకుంటున్నారు. ఈ సందర్భం ఎక్కడో మాట్లాడుతూ ఉంటే, ఏదో చెప్తా ఉంటే అయ్యగారు ఏమండి జఫనీ శాస్త్రి గారు మాట్లాడుతూ ఉంటే ఒకడు ఎవడో గట్టిగా హల్లెలూయా అన్నాడు. ఓరు దుర్మార్గుడు కూడా ఇక్కడ కూడా ఉన్నారు ఈ కామపిశాచులు అన్నాడు ఆయన. ఏమండి మొన్న శాంసన్ పాస్టర్ ఏర్పాటు చేసిన సభల్లో దేవునికి స్తోత్రం. అందుచేత క్రీస్తునందు ప్రేమైన వారురా, దేవుడు ఏదైనా మనకు సూచించాడు అని చెప్పేసానంటే అది ఆరోగ్యదాయకమే గాని మన సుఖానికి భంగం కలిగేది కాదు, మన ఆనందానికి అవరోధాన్ని ఇచ్చేది కాదు. అమ్మిన వరకు స్తోత్రం చెప్తారా? ఆదివారమున రొట్టె విరుచులకు కూడి ఉన్నప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. అమ్మా, పౌలు గారి కూటంలో మీరు ఎంతమంది ఉంటారు చెప్పండి? దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. దీనిని చేయుడి అని చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులుగా చెబితే శిష్యులు దాన్ని సంఘంలో జరిగిస్తూ వస్తూ ఉంటే ఆ క్రమములో పౌలు గారు కూడా వచ్చాడు. వచ్చినటువంటి ఈ పౌలు గారు అపొస్తలుల కార్యాల గ్రంథంలో మనం అక్కడ చూసాం, రొట్టె విరుచుటకు వారు కూడుకొని ఉన్నారు అని. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ కొరింథీ సంఘం. ఇది ఏ సంఘం? కొరింథీ సంఘం. కొరింథీ సంఘములో కూడా ప్రేమిన వారురా ఈ పరిచర్య ప్రారంభమైంది. ఈ పరిచర్య ప్రారంభమై జరిగించేటటువంటి యొక్క క్రమములో పౌలయ్య చెప్పిన మాట ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. హల్లెలూయా. ఎవరి వలన? ఏం అప్పగించాడు ఆయన? ఏమండి, మెల్కీసెదెకు ఎలాగూ రొట్టె పుచ్చుకొని వచ్చాడో ఆయనకు గుర్తుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగున రొట్టె పుచ్చుకొని దానిని విరిచి ఆశీర్వదించి నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చేయమని చెప్పాడో అది అక్కడతో ఆగకోకుండా దాని కొనసాగింపుగా ప్రేమిన వారుల కొరింథీ పత్రికలో మరలా పౌలు భక్తుడు తనతో ఉన్నటువంటి విశ్వాస బృందం అంతటిని కూడా సమకూర్చుకొని వారికి చెబుతున్నటువంటి మాట, ఓ కొరింథీలో ఉన్న దేవుని సంగమా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారులారా, మన పౌరస్థితి పరలోకమందున గ్రహించినటువంటి వారులారా, అదంతా కూడా మీ విషయంలో సార్థకం కావాలి అని చెప్పేసానంటే నేను మీకు అప్పగించేది ఏదైతే ఉందో ఇది ఎవరి వలన? ప్రభువు వలన పొందితిని. హల్లెలూయా. ప్రభువు ఆజ్ఞాపించిన ఆజ్ఞను బట్టి ఈ పరిచర్య చేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యను నేను చేస్తూ ఉండగా, ఈ పరిచర్యలో పాలి భాగస్తులు మీరు అవుతూ ఉండగా ఎలా ఉండాలో తెలుసునా? ఎలా పడితే అలాగున ఉండి ఈ పరిచర్యలో మీరు పాలు పంపులు ఎట్టి పరిస్థితులలో పొందకూడదు. దేవునికి స్తోత్రం. 27వ వచనం. కాబట్టి 27వ వచనం అందరు తీసి బిగ్గరగా మీ స్వరమెత్తి చదవండి. కాబట్టి అందరు చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు
వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. ఏమగును? ఎప్పుడు? ఎందుకు? అయోగ్యముగా. ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో. నా వైపు చూడండి ఒకసారి. ఈ రొట్టె ఎవరిదండి? ప్రభువు యొక్క రొట్టె, ప్రభువు వలన అనుగ్రహింపబడిన రొట్టె. ఎవడు దీనిని అయోగ్యంగా తినునో అంటే ఈ రొట్టెను తినాలంటే ఏముండాలి? ఏముండాలి? పెళ్లి చెయ్యాలంటే కుర్రోడికి ఏముండాలి? వయసా? చాలా వయసు ఉంటే చాలా? భార్యని పోషించే విధానం, కుటుంబాన్ని కట్టుకునే విధానం, దాని కొరకు కష్టపడే విధానం ఏమైనా ఉండాలి వద్దా? అదేం అవసరం లేదండి, పెళ్ళిడికి వచ్చాడు కాబట్టి చేసేస్తానని అన్నాం అనుకో, యోగ్యుడు కాడు. కాడు. అమ్మాయికి వివాహం చేయాలన్న యోగ్యత, అర్హత, దానికంటూ ప్రభుత్వం ఒక నిబద్ధత ఇచ్చింది. ఏంటది? మైనారిటీ తీరాలి, మెజారిటీ ఏంటది, మేజర్ కావాలి. అంటే వాళ్ళు ఒక టైం, ఒక పీరియడ్, ఒక కొలమానం పెట్టారు. 23 సంవత్సరాలు దాటాలి అబ్బాయికని, అమ్మాయి అయితే 18 దాటాలని. కర్మగాలి 16కి నువ్వు పెళ్లి చేయడానికి పూనుకున్నావు అనుకో, అంగన్వాడీ ఆయాలు ఊరుకుంటారా? మహిళా మండలి వారు ఊరుకుంటారా? ఎంతమంది వచ్చి పడిపోతారు? ఎన్ని పెళ్లిళ్ళు ఆగిపోలేదు? మనందరికీ తెలిసిన కథ. ఏమండి? వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేయడానికి ఇన్ని తిప్పలు ఉంటే, ఇది ప్రభువు వలన కలిగినటువంటి గొప్ప కార్యం కనుక ఈ కార్యాన్ని మనం అనుభవించేటప్పుడు, ఈ కార్యాన్ని మనం అనుసరించేటప్పుడు ప్రతి వారు కూడానట చెప్పండి అమ్మా, ఎలా ఉండాలి? యోగ్యులుగా 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 గాక ఎవడైనాను అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తింటాడో, ఆయన పాత్రలోనిది త్రాగుతాడో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు ఆయన రక్తమును గూర్చియు ఏమైపోతాడు? అపరాధి యగును. అపరాధి యగును. అపరాధి కాకుండా ఉండాలంటే మరి ఏం చేయాలి? ఇప్పుడు 28వ వచనం చదవండి అందరూ. 28వ వచనం చదవండి ఇప్పుడు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ పరీక్ష చేసుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే. ఏం కలిగిద్దట? అంటే యోగ్యత లేకోకుండగా, అర్హత లేకోకోకుండగా, సిద్ధపాటు లేకోకోకుండగా, అది ప్రభు శరీరమని ఎంచుకోకోకుండగా, అది ప్రభు ఆశీర్వదించింది అని అర్థం నీకు తెలియకోకుండగా, అది యోగ్యత కలిగి పుచ్చుకోవాలనేటువంటి భావన నీకు రాకోకోకుండగా, ఏమండి ఏదో మొత్తానికి నువ్వు తినేసి అలా వెళ్ళిపోతున్నావు అని చెప్పేస్తున్నానంటే, వెనకటి రోజుల్లో బాల్య వివాహాలు చేసేవారట చిన్న చిన్న పిల్లలకి. ఏం తెలుసండి వాళ్ళకి? పెళ్ళంటే ఏంటో తెలుసు వాళ్ళకి? తెలుసా? బాల్య వివాహాలు. మా ఊర్లో ఉండే ఒక ఆవిడ పామర్లో సేవ చేసినప్పుడు కుమ్మరి మాణిక్యమ్మ, గుర్తుందా? కుమ్మరి మాణిక్యమ్మ, అయ్యగారా మా అయ్య నా పెళ్లి చేసినప్పుడు కనీసం అదేదో మాట అనేది ఆవిడ, రవేస్త్రాలను కూడా కాలేదా? ఏంటిదా మాట? ఏంటి అదేదో మాట నాకు రాట్లా. అది కూడా కాలేదండి. ఏం చేశారో ఏంటో, వచ్చిన కానించి ఒకటే అంట్లు తోవటం, వచ్చిన కానించి ఒకటే బట్టలు ఉతకటం, వచ్చిన కానించి ఒకటే మట్టి తొక్కటం. ఎవరాళ్ళు? కుమ్మరోళ్ళు. పెళ్లి చేసుకొచ్చారా అంటే మట్టి తొక్కటం కోసం. సరైనటువంటి అవగాహన లేకోకోకుండా ప్రేమైన వారు ఆ రోజుల్లో ఏదో జరిగిపోయింది. అది అజ్ఞాన కాలం. కానీ ఇప్పుడైతే ప్రభు అంటాడు అందరూ అంతడం 6 మనసు పొందాలని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లలంగా మనము ఇప్పుడు వివేచన కలిగిన వారమై, ఏమండి ఇది పుచ్చుకునే వాడికి ఏముండాలి? అందుకే నా లెక్క ప్రకారం ప్రేమైన వారురా, ఒక వ్యక్తి దీన్ని పుచ్చుకోవడానికి యోగ్యుడు కావాలి అని చెప్పేస్తానంటే తప్పక మారు మనసు పొందాలి, తప్పక పాపక్షమాపణ పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మ అనుభవానికి రావాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. గతంలో మీకు ఒకసారి చెప్పినట్టున్నా నేను, కొత్త నిబంధన 7 ఆజ్ఞలు. ఏంటది? కొత్త నిబంధన 7 ఆజ్ఞలు. ఇదేమిటో మనకు అర్థం కావాలి.
ఏమండి ఇప్పుడు ఒక లక్కీకి దీన్ని విరిసి ఇచ్చాను అనుకో, ఏమనుకుంటుందా పిల్ల, అబ్బో ఇదేదో కుట్టికాడు రొట్టి కంటే బాగుంది, రోజు పెట్టండి ఫాస్ట్ గారు అంటది. ఏం తెలుసు దానికి? ఒకవేళ మా మనవరాలు పెట్టమని వచ్చింది అనుకోండి, ఏం తెలుసు దానికి? అందుకొరకే ప్రియమైన వారా, దీని విశిష్టత అర్థం కావాలి. అది అర్థం కావాలి అని చెప్పేస్తానంటే కనీసం ప్రియమైన వారా పెళ్లి చేయడానికే మైనారిటీ తీరాలన్నారే, మరి ప్రభు బలాలను పుచ్చుకోవడానికి ఆ యోగ్యత ఏమిటో అయోగ్యత ఏమిటో నీకు అర్థం కావాలా వద్దా? నువ్వు గ్రహించగలగాలా వద్దా? ఏమండి అందుకే బాల్య వివాహాలు ఎంత అనర్థకమో ఏమీ తెలియని, ఏమండి ఈ చిన్న వయసులో ఉన్న పిల్లలకు కూడా అంత ఇబ్బంది. అక్కడ దాకెందుకు, మన పిల్లలు చిన్న పిల్లలు కొంతమంది బాప్తిసాలు పొందుదామని వచ్చారు, అదిగో చిట్టి, ఏమండి అదిగో ఈ నీకు 2 పేర్లుగా, అందుకే ఆ పేరు అందామా ఈ పేరు అందామా అని, ఆ జగదీష్, ఆ పండు ఇప్పుడంటే కాస్త కనపడుతున్నాడులే, మీసాలు కనపడుతున్నాయి. ఏమండి ఇలా బాప్తిస్మాలు ఇచ్చినప్పుడు మీసాలు లేవు. యశ్వంత్, ఆ జేడి, ఇలా బాప్తిస్తాలు ఇవ్వండి అయ్యగారు అంటే, అయ్యగారు ఏంటి వీళ్ళకి బాప్తిస్తాలేంటి, ఇప్పుడు బాప్తిస్తాలేంటి, వాళ్ళకి ఏం తెలిసిన బాప్తిస్తాం, వాళ్ళేమో మాకు ఇవ్వండి అయ్యగారు అని వీళ్ళు గొడవ. ఎరా పండు నువ్వు ఇవ్వమంటే ఇచ్చేవాళ్ళు, నేను ఇచ్చానా బలవంతంగా? అందుకే అడుగుతాం, ఎవరైనా బలవంతం చేశారా మిమ్మల్ని? చేయము, బలవంతం చేయకూడదు, బలవంతపు బాప్తిస్మాలు ఇవ్వకూడదు, అడిగారు కదా అని చెప్పేసి ఇవ్వకూడదు. తమంతట తామే వాక్యం చేత పడవబడిన వారై, వాక్యం చేత చెప్పండి పడవబడిన వారై ఏం చేయమంటా మమ్మల్ని అని చెప్పింది. అడిగారు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై ఉన్నాయి, లెక్క ఉంది. అందుకొరకే క్రీస్తువులు ప్రియమైన వారు అయోగ్యంగా మనం దీనిలో పాలు పంపులు పొందకూడదు. వివేచింపక దీన్ని త్రాగితే, వివేచింపక దీన్ని మనం తింటే అట్టి వారు అక్కడ ఉంది. ప్రియమైన వారు 29 చూడండి ఒకసారి. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే త్రాగుచున్నాడు. ఏం కలగడానికి? ఏమండోయ్ ఇది ఆశీర్వాదకరమైందే. ఎప్పుడో చెప్పనా, నువ్వు యోగ్యుడు అయితే. ఇది దీవెనకరమైందే. ఎప్పుడో చెప్పనా, నీకు వివేచన ఉంటే. ఇది పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమే. ఎప్పుడు దీని విలువ నీకు అర్థమైతే. అదేదీ లేకోకోకుండా, ఏమండి ఏమీ లేకోకోకుండా ఎట్లా చెప్పను మీకు నేను? తులం బంగారం ఎంత ఇవాళ? లకారం పై మాటే. ఆ మధ్య మా మనవడు ఒక చైను, ఏమండి మెళ్ళ వేశారు వాళ్ళ పేరెంట్స్. ఆడు మరి దాన్ని రొట్టె అనుకున్నాడో, మరి లేకపోతే చాక్లెట్ అనుకున్నాడో, లేకపోతే లాలీపాప్ అనుకున్నాడో, లేకపోతే అది నోట్లో పెట్టి సాగిద్ది అదేంటిదిరా బొబ్బిలుగా అనుకున్నాడో తెలీదు. మొత్తానికి ఏలాడుతుంది కదా అని చెప్పేసి దీన్ని కాస్త తీసి నోట్లో పెట్టి సప్పుడితే పర్వాలా, పళ్ళతో కొరికి పట్ట పట్ట ముక్క 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 ముక్కలు వేసి పరిచేసాడు అంతే. మరి చేసిన రౌదంతా మరి ఏమైనా దొరికిందో, లేకపోతే మరి మింగేసేసాడో, మరి మింగింది ఎక్కడ ఎరిగేసేసాడో, ఏమండి ఏదైనా కనపడితే బాడు కెలికి కాస్త కోసం బయటికి తీయవచ్చు. అడ్రస్ లేదు, కంటికి కనపడట్లా, విలువ తెలీదు. కారణం వివేచన లేదు. సరే వాడికి వివేచన లేదంటే చిన్నవాడు ఆధ్యాత్మికంగా మనకింకా ఉండవలసిన ఇంకితం లేకోకుండా, దీని విలువ గ్రహించుకోకుండా, యోగ్యత కలిగి దీనిలో పాలు పంపులు పొందుకోకుండా సిద్ధపాటు దానికి అసలు నీ జీవితంలో, ఏమంటే అసలు నీ డైరీలోనూ లేకోకుండా, అయ్యగారండి పెట్టండి అయ్యగారండి బిక్కినాను. మీరు ఒక ముద్ద పెడితే, అదే మీరు ఒక ముక్క పెడితే, అమ్మగారు ఒక చుక్క పోతే, జాన్లీ గారు ఒక ముద్ద పెడితే చక్కుమని చెక్కేసేసేసి మా పనులేదో మేము చూసుకుంటాంగా చేసుకుంటాంగా. హల్లెలూయా. బిడ్డలారా మీ అజ్ఞానంతో మీరు అలా ఆలోచిస్తున్నారు, కానీ అది అలా ఇచ్చేది కాదు. దేవునికి స్తోత్రం.
ఈ విషయాలన్నీ బల్లారాధనలోనే పర్టికులర్గా ప్రతి నెల మీకు జ్ఞాపకం చేసి కార్యక్రమాన్ని జరిగించాలి లెక్క అయితే. కానీ మీరు ఎక్కడ అవకాశం ఇస్తారు? అందుచేత ఈ సమయాన్ని ప్రత్యేకంగా బల్లారాధన దినం కనుక ప్రియమైన వారురా ఈ అంశంతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము అయోగ్యంగా దీనిని పుచ్చుకోకూడదు. అలా పుచ్చుకున్నవాడు ప్రభువు యొక్క శరీరమును గుర్చి, ఆయన యొక్క రక్తము గుర్చి అపరాధి అవుతాడు. అంతేకాదు 28వ వచనం ఉంది, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని పాత్రలను త్రాగాలి. ఒకవేళ 29వ వచనం, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 30వ వచనం, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను. ఏమండోయ్, బలహీనత ఎందుకు వస్తుందో ఆలోచన చేయాలి. ఎందుకంటే వాక్యం చెప్పిన మాట నా మాట కాదు సుమ, మీ అందరికి వందనాలండి. మన బలహీనతలకు, మన రకరకాల హీనతలకు ఒకవేళ ఇది కారణమేమో నాకు తెలియదు. మనము బలహీనులం కావడానికి కాదు ప్రభు బల్ల, మనము బలవంతులం కావడానికి. ఎప్పుడు బలవంతులం? యోగ్యులమైతే బలవంతులం, అయోగ్యులమైతే ఇది పుచ్చుకోవడం వలన బలహీనులం. యోగ్యులమైతే మనం ఆరోగ్యవంతులం, ఒకవేళ అనారోగ్యం కనుక మనకు వచ్చిందంటే అయోగ్యత. యోగ్యులమైతే మనం యుగయుగములు ప్రభుతో జీవిస్తాం, అయోగ్యంగా ఉంటే కొందరు నిద్రించుచున్నారు అని బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు అది ఆయన శరీరం కాబట్టి దీన్ని పుచ్చుకోవడం ద్వారా ప్రభు మనలోనికి వస్తాడు యోగ్యులమైతే. అదే అయోగ్యులమైతే ఇస్కరియోతు యోధ మొక్క పుచ్చుకోగానే, చెప్పండి కొంచెం గట్టిగా, ఎవరు వచ్చారమ్మా? అది సంగతి. ఎప్పుడు పుచ్చుకున్నదేమో ప్రభు శరీరం, వచ్చిందేమో ఆడు. చెప్పండి, పుచ్చుకున్నదేమో ప్రభు శరీరం, వచ్చిందేమో వాడు. ఇప్పుడు మీలోకి ఎవరు రావాలి? ముక్క పుచ్చుకోగానే పట్టేశాడంటే వాడు. కాబట్టి బల్లారాధన తీసుకునే వాళ్ళకు కూడా దయ్యాలు పడతాయి. ఎందుకు పడతాయి? అయోగ్యత. ఎందుకు పడతాయి? అవివేకం. ఎందుకు పడతాయి? సరైన సిద్ధపాటు లేదు. ఎందుకు పడతాయి? అవకాశం ఇచ్చావు, బేరం ఆడుకున్నాడు వెళ్ళి, పైగా ఏం అడిగిన నంగనాసిలాగా నేనా ప్రభువా దీర్ఘం తీసాడు. నువ్వన్నట్టే మారిందా బుద్ధి? కలిగిందా పశ్చాత్తాపం? సరి చేసుకున్నాడా? యోగ్యతను ఏమైనా సంపాదించుకున్నాడా? ఎప్పుడైతే నువ్వు అన్నట్టే అన్నాడో వెంటనే చక్కన లేచి వెళ్ళిపోయాడు. అంతే. నేను ఎంత పట్టించేవాడిని అయితే మాత్రం అంత మందులో నన్ను అంటాడా నువ్వే అని అని చెప్పేసి అనుకుని లెగిసి వెళ్ళిపోయాడు. రండ్రా అని చెప్పేసి ఎంటేసుకుని వచ్చాడు. అప్పటికి నేను గెత్సేమన్లోకి వెళ్ళిపోయి, తండ్రి నీ చిత్తమైతే, ఆయన తెప్పలు ఆయన పడుతున్నాడు. ఈలోపు వేసుకుని వచ్చాడు, అప్పగించాడు. బోధకుడా నీకు శుభం. అబ్బా, నీ శుభాలు తెల్లారా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలంగా మనమందరము ప్రభు ఆశీర్వదించినటువంటి ఈ రొట్టెను పుచ్చుకోవడానికి తగిన అర్హత, యోగ్యత, సిద్ధపాటు, దీని కొరకైన నిష్ఠ, దీని కొరకైనటువంటి ప్రతిష్ట నీదేంటి? ఒక మాట పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, తలలు వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏ మోకాళ్ళు వేస్తారో నాకు తెలియదు. కలిగిన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములునైనా. సర్వశక్తి కలిగిన దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, దేవా ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఈ శరీరమును మీ రక్తమును మాకు ఇచ్చావు, మీకు వందనాలు దేవా. దీనిని మేము జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయమని సెలవిచ్చావుగా నైనా. దేవా ఆది కాండములోనే దేవా అబ్రహాము మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసము తీసుకొని ఇచ్చినప్పుడునైనా 10వ వంతు అంతయు చెల్లించాడు. దేవా ఆనాటి మొదలుకొని ఈరోజు వరకు ప్రభువా దేవా మా మరణైనా దేవా నీకు వందనాలు. మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయమని సెలవిచ్చావు దేవా. మేము దీన్ని చేస్తూ ఉండగా యోగ్యతను మీరు దయచేయండి, అర్హతలు మీరు దయచేయండి. అయినా మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మాలు మేము పొంది దేవా మీ సన్నిధిలో
నీ శరీరం మీ రక్తమును తిని త్రాగడానికి మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయినా ఇంకా అయోగ్యత మాలో లేకుండా చేయనైనా ప్రభువా, అయోగ్యమైన ప్రవర్తనను మీరు అనుగ్రహించయ్యా, పరిశుద్ధతను మీరు దయచేయనైనా దేవా. నీకు వందనాలు ప్రభువా. మేము దీనిని ప్రభువా నైనా చేయనప్పుడల్లా నైనా ఈ మరణాన్ని నైనా జ్ఞాపకం చేసుకోవడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అపవిత్రతను తొలగించయ్యా. నీ పవిత్రమైన శరీరం, మీ పవిత్రమైన రక్తము గనుక ప్రభువా మేము తిని త్రాగడానికి ప్రభువా నైనా మాలో పరిశుద్ధతను మీరు దయచేయండి. అందుకే కూడి వచ్చామనైనా అందును బట్టి ఏ అపరాధము మాలో లేకుండా మీరు సహాయం చేయి. దీన్ని తిని త్రాగిన అపరాధులు అవుతారని సెలవిచ్చావుగానైనా దేవా, మేము అపరాధులము కాకుండానైనా దేవా మొక్కపుచ్చుకొనగానే ఇస్కరియోతు యూదాలో అపవాది ప్రవేశించిందని స్పష్టంగా మీరు మాతో మాట్లాడారనైనా దేవా. నీకు వందనాలు. అలాంటిది ఏది మా హృదయాలలో మా జీవితాల్లో జరగకుండా ప్రభువా దేవా మేము నైనా వినయముతో భయభక్తులతో నైనా మీ సన్నిధిలోనైనా మీ శరీరమును మీ రక్తమును తిని త్రాగడానికి మీ కృపను సహాయించి అంత్యదినమున లేపబడడానికి శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. యేసయ్యా, నేను నిజమైన ఆహారం అన్నావుగా ప్రభువా నైనా, నువ్వు ఇచ్చిన ఆహారమునకై నీకు స్తోత్రాలు వందనాలు. మీరు ఆశీర్వదించిన ఆ రొట్టె దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాలలో మేమును ఆశీర్వదింపబడాలి, మా కుటుంబాలు ఆశీర్వదింపబడాలి నైనా, మాకు కలిగిన ప్రతిదీ ఆశీర్వదింపబడాలి. అందుకే నైనా మేము క్రమము తప్పకుండా ఆది అపోస్తులు ఎలాగున ప్రభువా ఆది అపోస్తుల సంఘములో అన్ని వేల మంది ఎలాగున ఎడతెగక ఉన్నారో మేము కూడా అటువంటి ఎడతెగక ఉండి పాలు పంపులు పొందడానికి మీరే సహాయం చేయి. ఏక మనస్కులై ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా భేదాలు నైనా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు తొలగించండి ప్రభువా నైనా. ఏక మనస్కులై మీ బల్లారాధనలో పాలు పంపులు పొందడానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.